హాయ్ యూట్యూబ్ టీ ఫ్రెండ్స్కి హాయ్. ఉడికించిన పాలను చాలా టేస్టీగా తయారు చేసుకోవడానికి ఈ మిశ్రమానికి మనం ఈ పాలు తీసుకోవాలి. ఉడికించిన పాలని ఒక మగ్గు పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. కొంచెం షుగర్ ఎక్కువ త్రాగే వాళ్ళు ఉంటే 2 స్పూన్లు, తక్కువ త్రాగే వాళ్ళు ఉంటే 1.5 స్పూను సరిపోతుంది. ఇక్కడ 3 రోజెస్ బాక్స్ చూశారు కదా, దీంట్లో మనం టీ పొడి, ఈ పౌడర్ కూడా మనం పాలు వేడెక్కాకే మనం ఈ మిశ్రమంలోకి టీ పత్తను వేసుకోవాలి. ఆ టీ పౌడర్ కూడా 1.5 స్పూను మాత్రమే వేసుకోవాలి. దానికి కూడా ఎక్కువ వేసుకుంటే స్ట్రాంగ్ వచ్చేస్తుంది. నిజానికి ఈ మిశ్రమాన్ని మన ఇంట్లో కూడా చేయవచ్చు. మనకు కుదరదులే, మాస్టర్లు చెఫ్లు మాత్రమే చేయగలరు అనుకుంటాము. కానీ ఈ టీని ఇలా ఈ విధంగా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. షుగరు, టీ పౌడరు ఈ పాలల్లో ఈ మిశ్రమంలో వేసిన తర్వాత మనం బాగా ఈ విధంగా త్రిప్పుకోవాలి. తిప్పితేనే బాగా మిక్స్ అవుతుంది. ఆ పొంగు పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం తిప్పాలి బాగా. ఈ విధంగా తయారు చేసుకున్న టీని తాగుతూ ఉంటే మరొకసారి త్రాగేలా ఈ టీ 3 రోజెస్ టీ బాగుంటుంది. ప్రయత్నించండి. చాలా చక్కని టీ ఇవి. ఎప్పుడు చేసే టీనే కదా అనుకోవద్దు. ఈ 3 రోజెస్ టీ తయారు చేసుకునేటప్పుడు మనం బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఇప్పుడైతే నేను షుగర్ తోటి తయారు చేసుకున్న ఈ టీ, మీరైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగరు, బెల్లముతో తయారు చేసుకునే ఈ టీ బాగా టేస్టీగా ఉంటుంది. ఈ 3 రోజెస్ ఎస్పీ టీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. ఏమాత్రం వాటర్ మిక్స్ చేయకుండా తయారు చేసే ఈ 3 రోజెస్ ఎస్పీ టీని ఒకసారి ప్రయత్నించండి. టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని మాత్రం బాగా మరిగించుకున్నాకే ఈ 3 రోజెస్ పౌడర్తో తయారు చేసుకున్న ఈ ఎస్పీ 3 రోజెస్ టీని అసలు రంగు, రుచి, చిక్కదనంలో ఏమాత్రం తగ్గకుండా బాగా టేస్టీగా చిక్కగా ఉండే ఈ టీ బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ 3 రోజెస్ టీని ప్రయత్నించండి. ఉంటానండి, బాయ్.